అంతేకాని ఇండస్ట్రీలో ముందే ఆపర్చునిటీ ఇచ్చే ముందే కమిట్మెంట్ ఉంటుంది అనేది బుల్షిట్ అండి. వకీల్ సాబ్, మల్లేశం వంటి సినిమాలతో మన తెలుగు ఇండస్ట్రీకి మంచి తెలుగమ్మాయి దొరికిందని పేరు తెచ్చుకున్న అనన్య ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు అలా మన ముందుకి వస్తుంది. అయితే ఆ క్రేజ్ తనకి చాలదు అనుకుందేమో కానీ ఆ తర్వాత ఒక రేంజ్లో హాట్ ఫోటోషూట్స్ చేసి చిన్న చిన్న డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియా మొత్తం హీట్ పుట్టించింది. దాంతో కొన్ని రోజుల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్, చేతి నిండా మూవీ ఆఫర్స్ తో అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది. అయితే అనన్య సడన్ గా తన రూట్ మార్చడానికి రీజన్ ఏంటి? సాఫ్ట్వేర్ నుండి సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ వల్లే ఆమెకి వకీల్ సాబ్ మూవీలో ఆఫర్ వచ్చిందా? అనన్య ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరు? ఆ కారణంగానే సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని అనన్య డిసైడ్ అయిందా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో అనన్య అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1996 ఆగస్టు 1న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది అనన్య నాగల్ల. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు ఊరిలో ఒక వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని బాగానే సెటిల్ చేశాడు. తల్లి విష్ణుప్రియ ఇంట్లోనే ఉండి అందరి బాగోగులు చూసుకునేది. ఇక వీరికి అనన్యతో పాటు ఒక కొడుకు కూడా ఉండగా చిన్నప్పటి నుండి వాళ్ళు తమ ఇద్దరు పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచారు. ఇక అనన్య తన స్కూలింగ్ని సత్తుపల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేయగా ఆమె స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమె తండ్రి చనిపోయారు. తండ్రి చావుతో అనన్య ఎంతో కృంగిపోయింది. దాంతో కొంతకాలం తర్వాత అనన్య వాళ్ళ కుటుంబం ఆ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్లాలని డిసైడ్ అయింది. అలా అనన్య స్కూలింగ్ అయిపోగానే వాళ్ళంతా సత్తుపల్లి నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. అలా హైదరాబాద్లోని తన ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసిన అనన్య ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్న రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. ఇక అప్పటికి అనన్య వాళ్ళ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండగా ఆయన హెల్ప్తో అనన్య కూడా 2014లో మార్చిలో ఇన్ఫోసిస్లో టెస్ట్ అనలిస్ట్గా జాయిన్ అయింది. అలా అక్కడ పనిచేస్తూ కొద్ది నెలల్లోనే అనన్య పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా ప్రమోట్ అయింది. ఇక అక్కడ జాబ్ చేస్తున్న టైంలో అంటే 2017లో అనన్య కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి షాదీ అనే ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేశారు. ఇక ఆ షార్ట్ ఫిలిం కోసం వాళ్ళంతా అనన్యను హీరోయిన్గా చేయమని రిక్వెస్ట్ చేయగా చిన్నప్పటి నుండి సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న అనన్య ఆ సినిమాలో హీరోయిన్గా చేయడానికి ఒప్పుకుంది. అయితే సాధారణంగా చాలా ఇంట్రోవర్ట్ అయిన అనన్య తొందరగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. కానీ ఆ షార్ట్ ఫిలిం చేసింది తన ఫ్రెండ్సే కావడంతో అనన్య చాలా సింపుల్గా అందులో యాక్ట్ చేయగలిగింది. ఇక ఆ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవగా దానివల్ల అనన్యకు కూడా మంచి పేరే వచ్చింది. అది ఎంతలా అంటే సైమా షార్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్లో బెస్ట్ షార్ట్ ఫిలింగా అనన్య పేరు నామినేట్ అయ్యేంత. ఇక ఆ ఫేమ్తో అనన్య ఎలాగైనా తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని సినిమాలో హీరోయిన్గా ట్రై చేయాలని డిసైడ్ అయింది. దాంతో ఆమె ఫ్రెండ్స్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే అమ్మాయిలు చాలా కోల్పోవాల్సి ఉంటుంది, అలాగే చాలా వాటికి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అవేమీ లేకుండా నువ్వు నీ టాలెంట్ వల్ల మాత్రమే ఇండస్ట్రీలో ఎదగాలి, అప్పుడే ఇండస్ట్రీ నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. ఇక అనన్య ఆ మాటల్ని మైండ్లో పెట్టుకొని మణికొండలో ఉన్న ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయింది. అలా ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మరోవైపు యాక్టింగ్ నేర్చుకుంటూ అనన్య చాలా కష్టపడింది. అయితే ఒకరోజు అనన్య యాక్టింగ్ నేర్చుకుంటున్న ఇన్స్టిట్యూట్కి రాచకొండ అనే డైరెక్టర్ వచ్చాడు. అతను తీయబోతున్న మల్లేశం సినిమాలో హీరోయిన్ కోసం ఆ యాక్టింగ్ స్కూల్లో ఉన్న అమ్మాయిల్ని ఆడిషన్ చేయడం మనకైతే ఛాన్స్ రాదులే అనుకుంటూనే అనన్య కూడా ఆడిషన్ ఇచ్చింది. కానీ అనన్య పర్ఫార్మెన్స్ చాలా నీట్గా ఇన్నోసెంట్గా ఉండడంతో ఆ డైరెక్టర్ వెంటనే అనన్య దగ్గరికి వెళ్ళి నువ్వే నా సినిమాలో హీరోయిన్ అని చెప్పి ప్రొడ్యూసర్ ద్వారా కొంత అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. ఇక సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ కూడా ఇవ్వగా తన సినిమా విషయాన్ని అనన్య తన ఫ్యామిలీతో మాత్రం చెప్పలేదు. తిట్టినా కుట్టినా సినిమా షూట్ అయిపోయాకే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అనన్య డిసైడ్ అయింది. అలా అనన్య ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమా చేయగా సినిమా షూటింగ్ అయిపోయి మరో 2 నెలల్లో రిలీజ్ అవుతుందనే టైంలో అనన్య తన యాక్టింగ్ డెబ్యూ గురించి తన ఇంట్లో వాళ్ళకి చెప్పింది. దాంతో తన అన్న ఆమె మీద కోప్పడినా తల్లి మాత్రం ఏమనలేక సైలెంట్గానే ఉంది. ఇక తన మావయ్యలో అయితే ఆమెతో మాట్లాడడమే మానేశారు. దాంతో అనన్య చాలా బాధపడింది. కానీ ఆమె బాధంతా జూన్ 21, 2019న మాయమైపోయింది. ఎందుకంటే ఆ రోజే ఆమె మొదటిసారి హీరోయిన్గా నటించిన మల్లేశం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అనన్య యాక్టింగ్ని చూసి ఆమె ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు.
ఎంతో న్యాచురల్గా ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్లా అనన్య యాక్టింగ్ చేయగా ఆమెతో మాట్లాడడం మానేసిన కుటుంబ సభ్యులంతా సినిమా చూశాక ఆమెకి ఫోన్ చేసి చాలా బాగా యాక్ట్ చేశావంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ సినిమా తర్వాత అనన్యకి టాలీవుడ్లో కూడా మంచి పేరొచ్చింది. ఆమెకి వరుస అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా వచ్చింది వకీల్ సాబ్ ఛాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ వల్ల కొంత గ్యాప్ తీసుకొని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వకీల్ సాబ్ సినిమా చేస్తూ ఉండగా అందులో 3 అమ్మాయిలు మెయిన్ లీడ్స్ కాగా అంజలిని, నివేదా థామస్ని డైరెక్టర్ సెలెక్ట్ చేసి 3వ అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడే ఆయన మల్లేశం సినిమా చూశారు. దాంతో అందులో చేసిన అనన్య యాక్టింగ్ ఆయనకి నచ్చి ఆమెకి వకీల్ సాబ్ సినిమాలో రోల్ ఆఫర్ చేశాడు. అయితే ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ పక్కన చేస్తుంది కాబట్టి ఆమె మరోమారు ఏం ఆలోచించకుండా ఆ క్యారెక్టర్కి ఓకే చెప్పేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 9, 2021న వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో అందులో చేసిన వాళ్ళందరికీ మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక అనన్యకైతే ఆ సినిమాతో కదా తన రేంజే మారిపోయింది. అలాగే ఆమెను వెతుక్కుంటూ ఎన్నో సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. అలా అనన్య ప్లేబ్యాక్ అనే సినిమాలో హీరోయిన్గా చేయగా ఆ సినిమా అంతగా ఏమీ ఆడలేదు. దాంతో హీరోయిన్గా చేస్తే కరెక్ట్ కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన అనన్య ఆ తర్వాత ఎవరు ఊహించని రేంజ్లో ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య ఒక్కసారిగా ఇంత బోల్డ్గా కనిపించడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అవ్వగా అనన్య కొద్ది రోజుల్లోనే ఇన్స్టాలో లక్షల మంది ఫాలోవర్స్ అయితే వచ్చేసారు. ఇక ఆ క్రేజ్ వల్ల ఆమె ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన మాస్ట్రో, అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసవో, సమంత మెయిన్ లీడ్లో నటించిన శాకుంతలం, మళ్ళీ పెళ్లి వంటి సినిమాల్లో అనన్య సెకండ్ హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. ఈ సినిమాల తర్వాత కూడా అనన్య హాట్ ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోల్ని తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసింది. దాంతో సోషల్ మీడియా మొత్తం అనన్య ఫోటోలతో హీటెక్కిపోయింది. అలా ఆ ఫోటోలతో మళ్ళీ అనన్య పేరు ఇండస్ట్రీ మొత్తం మార్మ్రోగగా ఆమెకి ఆ తర్వాత అన్వేషి అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తంత్ర అనే సినిమాలో సోలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ప్రియదర్శి నటించిన డార్లింగ్లో కూడా ఒక క్యారెక్టర్ చేసిన అనన్య రీసెంట్గానే పొట్టేల్ సినిమాలో హీరోయిన్గా నటించగా ఆ తర్వాత వెన్నెల కిషోర్తో శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించి బహిష్కరణ అనే వెబ్ సిరీస్లో కూడా అంజలితో కలిసి యాక్ట్ చేసింది. ఇక సినిమాల్లో చాలా పద్ధతిగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్లో హాట్ ఫొటోస్తో రచ్చ చేసే అనన్య తెలుగు సినిమాల్లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తనకి ఇప్పటివరకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురవ్వలేదని, నేను తెలుగు అమ్మాయిని కాబట్టి అవకాశాలు తక్కువ వస్తున్నాయి, అదే బొంబాయి నుండి వచ్చిన దాన్ని అయితే నా కోసం ఆఫర్స్ క్యూ కట్టేవని చెప్పింది. అలాగే అప్పట్లో అనన్య ఒక స్టార్ హీరోకి ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటారా అని మెసేజ్ పెట్టిందనే న్యూస్ కూడా వైరల్ అయింది. ఇక దీని గురించి కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ రూమర్లో అసలు నిజమే లేదు, అండ్ కనీసం నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, ఒక మంచి అబ్బాయి, నాతో జెన్యూన్గా ఉండే అబ్బాయి కనుక దొరికితే అతన్ని ఖచ్చితంగా వదులుకోనని చెప్పింది. అలాగే ఇండస్ట్రీలో ఉండే ఎవరిని తను పెళ్లి చేసుకోనని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మనం తొందరగా బోర్ కొట్టేస్తామని తన ఫీలింగ్ అని అనన్య చెప్పింది. ఇక రీసెంట్గా ఒక బేస్బాల్ మ్యాచ్ చూడటానికి ఫారెన్ వెళ్ళి అక్కడ చిన్న చిన్న డ్రెస్సుల్లో ఫోజులు ఇచ్చి మరోసారి సోషల్ మీడియాలో హీట్ పుట్టించిన అనన్య ఇప్పుడు తెలుగులో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.